మనం మాట్లాడుకునేది మొత్తం తెలంగాణ రైట్. సో బీఆర్ఎస్ లోకి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చేటప్పుడు లాస్ట్ 10 years లో మీరు రాజీనామా చేసి రావాలని ఎప్పుడైనా మీరు చెప్తారా? మేము విలీనం చేసుకున్నాం. విలీనానికి సరిపోయే సంఖ్యలో అయినంత మంది వరకు మేము తీసుకోలే వాళ్ళని. విలీనం సరిపోయే పద్ధతుల్లో ఇప్పుడు వీళ్ళు తెచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనుమతించిన మేరకే మేము పనిచేస్తాం. కేటీఆర్ తిరుగుతున్నటువంటి కార్ల వంటి కూడా స్కామర్ తీసుకొచ్చిన కార్లు, ట్యాక్స్ సెక్యూరిటీ ఉన్న కార్లు అని బండి సంజయ్ ఎక్కడ కొన్నాడో మేము కూడా గానే కొన్నాం. వాళ్ళందరూ ఎడగొంటారు, మేము కూడా గానే కొంటున్నాం. గంతే. నేను ఏమంటున్నా, బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొంటారో మేము కూడా అదే షోరూంలో కొంటున్నాం. సెకండరీ కూడా కొంటాం. ఇప్పుడు నువ్వు అమ్మితే నేను కొననా? ఇప్పుడు నా కారు కూడా తీసేస్తున్నాను, నేను అమ్ముతున్నాను, నువ్వు కొనవా? సింపుల్. దానికి ఏముంది? ఒక కారు ఎవరు కొనుక్కోవడం కూడా అమ్ముకోవడానికి సహజమైన విషయం. దానికి పెద్ద ఇదా? ఈ బండి సంజయ్ హోంమంత్రి కూడా పెద్ద కనిపెట్టింది ఇదా? వాస్కోడ్ గామా లేక కొలంబస్ లెక్క గత చిల్లర మాటలు, చిల్లర వేషాలు. కృష్ణా నీటిలో వాటా కోరుకోవడానికి కేసీఆర్ ఏజెన్సీ కారణమని మంత్రి ఉత్తమ్ కొన్ని సందర్భాల్లో ప్రజలు అంటుంటే నేను కూడా నిజమో కాదనుకునేది. కానీ మొత్తం